హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఇప్పుడు పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. న్యూయార్క్ సెంటర్ పార్క్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత అర్జున్ బాగా నీరసించిపోతాడు. అప్పుడు డ్రైవర్తో అంటాడు, సరిగ్గా మాట్లాడినంత నీరసం. తన రూమ్కి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకోగానే నిద్ర వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ కళ్ళు తిరగడం స్టార్ట్ అవుద్ది. మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. కానీ అది మామూలు నిద్ర కాదు, పూర్తి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత రోజు నిద్ర లేవగానే అర్జున్ తన ప్లాన్ మార్చుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, నా స్టే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలని చెప్పి. న్యూయార్క్లో గడిపిన ఆ 3 రోజులు అర్జున్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మిస్టరీగా మిగిల్చాయి. అసలు ఏం జరిగింది, ఏమైంది, ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయని అర్జున్ తను తాను క్వశ్చన్ చేసుకుంటున్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దారిలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ జనమంతా గోలగోలగా ఉన్న ఆ గుంపులో ఒక వ్యక్తి మాత్రం చాలా ప్రశాంతంగా నిలబడి ఉంటాడు. ఆ వ్యక్తి అర్జున్ నేరుగా చూస్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. అది మనిషి నవ్వు కాదు, స్వచ్ఛమైన ఈవిల్ స్మైల్. అర్జున్ వెంటనే ఫియర్తో దాన్ని ఏదో పిచ్చి అనుకుని వదిలేస్తాడు. ఆ చేసిన తర్వాత ఫ్లైట్లో మళ్ళీ అర్జున్ నిద్రపోగానే ఒక కల వస్తుంది. అది నిజానికి కలలా ఉండదు, చాలా రియాలిటీగా అనుకుంటుంది. ఒక డార్క్ వరల్డ్లో ఒక వింత ఆకారంతో ఒక క్రీచర్ అతను వెంటాడటం మొదలెడుతుంది. నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ ఆ క్రీచర్ని చూసి చాలా భయపడుతూ పరిగెడతాడు. తను ఎంత స్పీడ్గా పరిగెడతాడంటే తనకు కూడా తెలియదు తను అంత స్పీడ్గా పరిగెట్టొచ్చు అని. ఆ జీవి కూడా అర్జున్ని చంపేద్దాం అన్నంతగా వాడి వెంట పడుతూ ఉంటుంది. ఆ జీవి అర్జున్ అటాక్ చేస్తుంది. అర్జున్ మెడ వెనకాల స్కార్ పడుతుంది. అర్జున్ కింద పడిపోయిన తర్వాత ఒక ఆకులున్న ఒక పెద్ద గుట్టమే పడతాడు. దానివల్ల అంత పెద్ద లోయలో పడినా సరే అర్జున్ సేవ్ అవుతాడు. అలా సేవ్ అయిన తర్వాత ఎక్కడ ఉన్నాను ఏంటని చూస్తూ ఉంటే చుట్టూ డార్క్నెస్ తప్ప ఏమీ కనబడదు. అప్పుడు అర్జున్కి ఒక పాండ్ కనబడుతుంది. ఆ పాండ్లో నీరు ఎంత తీద్దామని ట్రై చేసినా అర్జున్కి అందదు. చేతిలోకి తీసుకుందామని చూస్తాడు, కానీ ఆ వాటర్ చేతిలోకి రాదు. అక్కడ నీళ్లు కనబడుతూ ఉంటాయి, అక్కడ నీళ్లు ఉంటాయి, కానీ అర్జున్ చేతిలోకి తీసుకుంటే అవి చేతిలోకి రావు. అక్కడ కోపంతో అర్జున్ కోపంతో విసిగొచ్చేసి ఉన్నాడు. ఇప్పుడు దాకా ఏమో ఆ క్రీచర్ వెంట పడింది, తర్వాత ఏమో ఇక్కడ లోయలో పడిపోయాడు. సరే కనీసం దెబ్బ తగిలిని హీల్ చేసుకుందాం, క్లీన్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వాటర్ ఏమో కనీసం వాటర్లా కూడా పనిచేయట్లేదు. ఎన్నిసార్లు టచ్ చేద్దాం కనీసం ఆ వాటర్ని టచ్ కూడా చేయలేకపోతున్నాడు. ఇక కోపం వచ్చి ఒక చెట్టుని కొడతాడు. ఆ చెట్టుని కొట్టడం వల్ల తన చెయ్యి ఆ చెట్టుకి తగిలి చెయ్యి డ్యామేజ్ అవుతుంది. తన బాడీ నుంచి ఒక బ్లడ్ డ్రాప్ ఆ నీళ్ళలో పడగానే ఆ నీరు అనుకోకుండా ఒక వింత షేప్లోకి వస్తుంది. అర్జున్ దాన్ని చూసి షాక్ అవుతాడు. ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏమైంది అని మనోడు తనలో అనుకుంటూ ఉంటాడు. సడన్ గా సార్ అని చెప్పి ఫ్లైట్ అటెండెంట్ నిద్ర లేపుతుంది అనమాట. సార్ మనం రీచ్ అయ్యాము, ఇంకా మనం బయలుదేరాలి అని చెప్పి. అప్పుడు అర్జున్ తన లగేజెస్ అంతా తీసుకుని ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఫ్లైట్లో అనుకుంటూ ఉంటాడు. అర్జున్కి ఆ విజువల్స్ కనబడితే ఫ్లైట్లో ఉన్నప్పుడే రీసెర్చ్ చేస్తాడు. అసలు ఆ విజువల్స్ ఎక్కడివి, ఏంటి, ఎక్కడ జరిగింది, ఇదంతా రీసెర్చ్ చేస్తూ ఉంటే అర్జున్కి ఆ లొకేషన్స్ అన్ని స్పెయిన్లో ఉన్నాయని తెలుస్తుంది. అర్జున్ అనుకుంటాడు, నేను ఎక్కడికైనా వెళ్ళాలి కానీ స్పెయిన్కి మాత్రం వెళ్ళకూడదు అని అర్జున్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. మన అర్జున్కి తెలియని విషయం ఏంటంటే మనోడు దిగిందే స్పెయిన్లో. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చి అనుకోకుండా ఎవరో పిలిచారనిపించి వెనక తిరిగి చూస్తాడు. అక్కడ చూస్తే ఆ ఎయిర్పోర్ట్ నేమ్ ఉంటుంది, వెల్కమ్ టు మ్యాడ్రిడ్ అని. మ్యాడ్రిడ్ స్పెయిన్ యొక్క క్యాపిటల్. అర్జున్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటిది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇక్కడికి రాకూడదనే కదా ఇన్ని కష్టాలు పడి ఇదంతా చేసి వస్తే చివరికి తీసుకొచ్చి ఇక్కడికే జరిగింది కదా అనుకుంటాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి చాలా ట్రయల్స్ చేస్తాడు. అక్కడ అనుకోకుండా వెంటనే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఆ ఎయిర్ ప్రెషర్ గట్టిగా ఉంది, వర్షాలు గట్టిగా ఉన్నాయి, క్లైమేట్స్ అంతా ఎందుకో చాలా దారుణంగా తయారైపోయిందని చెప్పి ఎయిర్పోర్ట్లో అందరూ అంటూ ఉంటారు. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఫ్లైట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేస్తుంది. ఇంకా అర్జున్కి వేరే ఆప్షన్ లేక ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతాడు. ఏదో ట్రైన్ కానీ లేకపోతే బస్ స్టేషన్ కానీ చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం ట్రై చేస్తే అక్కడికో అవే రిపీట్ అవుతాయి. ఏవేవో యాక్సిడెంట్స్ జరగాలు, ఏవేవో ఇన్సిడెంట్స్ జరగడాలు. అర్జున్ వచ్చిన కాడి నుంచి ప్రతిదీ నెగిటివ్గానే జరుగుతుంది. ఆ సిటీలోంచి బయటికి వెళ్దామని ట్రై చేసిన ప్రతిసారి అర్జున్కి ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంటుంది తప్ప ఆ సిటీలోంచి మన అర్జున్ బయటికి వెళ్ళలేకపోతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనోడికి కూడా ఏం అర్థం కాదు.
పాపం అనుకుంటాడు. నేను ఇక్కడి నుంచి ఎలా అయినా ఎళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఎక్కడికి ఎళ్ళలేకపోతున్నాను. అసలేం జరుగుతుంది నా లైఫ్‌లో అని చెప్పి అర్జున్‌కి అర్థం కాదు. ఇంకా వేరే ఆప్షన్ లేక అక్కడే వాళ్ళ మదర్ చెప్పిన చోటికి వెళ్ళి ఆల్రెడీ మనోడు ఎక్కడికెళ్ళినా సరే అక్కడ హోటల్ బుక్ అయిపోయి ఉంటది కదా! ఇక ఎళ్లి హోటల్ రూమ్ తీసుకొని అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ తనను తాను క్వెషన్ చేసుకుంటూ ఉంటాడు అర్జున్. అసలేం జరుగుతుంది? నా లైఫ్‌లో ఏమవుతుంది? నేను ఇక్కడికెందుకొచ్చాను? అసలు ఇక్కడికి రాకూడదనే కదా నేను అనుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. అలా అనుకుంటూ ఉంటేనే చాలా ట్రైస్ చేస్తాడు అక్కడి నుంచి ఎళ్తాకి. కానీ ఎక్కడికి ఎళ్ళలేక అక్కడే లాక్ అయిపోతాడు. మరి తనిక్కడ ఎందుకొచ్చాడో, ఎవరు బద్దిచ్చారో, ఇక్కడి నుంచి ఎందుకు బయటికెళ్ళలేకపోతున్నాడు? చేసేదేం లేక ఇంకా అర్జున్ అక్కడే ఉండిపోతాడు. అక్కడే ఉండిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. సర్లే అని చెప్పి రెస్ట్ తీసుకుందాం గదా అని చెప్పి ఇంకా డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ తీసుకుంటూ ఎక్కడికి ఎళ్ళే ఆప్షన్ లేక ఇంక అక్కడే ఉండిపోతాడు. అలా 1 డే అవుతుంది. 2 డేస్ అవుతుంది. ఒకరోజు అర్జున్‌కి బోర్ కొట్టి సిటీ అంతా తిరుగుదామంటే సిటీ అంతా లాక్‌డౌన్ అంత రేంజ్‌లో ఉంటదనమాట. ఇంకెటెళ్ళాలో తెలియక అలా నైట్ వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక స్ట్రీట్‌లోకి ఎంటర్ అవుతాడు. స్ట్రీట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ స్ట్రీటే కదా! ఏం కాదు కదా! అని చెప్పి అర్జున్ తన దారిలో తను ఎళ్ళిపోతూ ఉంటాడు. బట్ తనకు తెలియని విషయం ఏంటంటే ఆ స్ట్రీట్ అంతా ఒక గ్యాంగ్‌స్టర్ ఏరియా. నైట్ 10 తర్వాత ఎవ్వరు కనీసం అటువైపు వెళ్ళను కూడా ఎళ్ళరు. అర్జున్ ఏమో ఇదంతా తెలియక తన దారి తనే అన్నట్టు నా పని నేను చూసుకుంటా కదా! అన్నట్టు ఇవేమీ తెలియకుండా అర్జున్ ఆ దారిలో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ ఎవరో అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఏంటా అని చూస్తే తన ఫోన్ మిస్ అవుతుంది. ఫోన్ మిస్ అయిందని ఎవరిని చూస్తే చుట్టూ ఎవరు ఉండరు. ఇక పోతే పోయిందిలే ఫోన్ అని చెప్పి ఇంక చేసేదేం లేక అర్జున్ కూడా వెతికి, వెతికి అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోదాం అని చెప్పి రిటర్న్ అవుతూ ఉంటాడు. రిటర్న్ అవుతూ ఉంటే అనుకోకుండా అక్కడ ఒక లేడీ ఏదో దెబ్బ తగిలి బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది? ఏంటి? ఇంత రాత్రి వేళ లేడీ ఎందుకు అంత బాధపడుతుందని చెప్పి మనోడు జాలిగుండే కదా! పాపం అక్కడ దాని వెనకాల ఉన్న అసలు రీజన్ తెలియక వీడు హెల్ప్ చేయడానికెళ్తాడు. అసలు వాళ్ళ ప్యాటర్నే అది. ఎవరైనా ఒక మనిషి మంచి రిచ్‌గా కనపడితే చాలు. వాళ్ళని ట్రాప్ జేయడానికి ఇలా సీక్వెన్సెస్ వాడుతూ ఉంటారు. ఎవరో బాధపడుతున్నట్టు, వాళ్ళకేదో జరిగిపోయినట్టు ఒక మనిషిని అక్కడ పెట్టడం. వాళ్ళని ట్రాప్ జేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ తీసేసుకోవడం. ఆ మనిషి ఇంకా రిచ్ పర్సన్ అయితే కిడ్నాప్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ రాబట్టుకోవడం. ఇది వాళ్ళ స్ట్రాటజీ. మనోడు ఇవన్నీ ఏమీ తెలియకుండా ఎళ్లి హెల్ప్ చేద్దాం కదా! అని హెల్ప్ చేస్తాడు. సరే బాబు థాంక్స్ బాబు అని చెప్పి, "ఒకసారి రా బాబు ఇక్కడి వరకే మమ్మల్ని డ్రాప్ చేసొద్దుగా" అని చెప్పి లేడీ వీడిని తీసుకెళ్తది. వీడు పాపం పెద్దావిడ కదా అని చెప్పి హెల్ప్ చేద్దాం అని చెప్పి వీడెళ్తే వీడిని లాక్ చేసేస్తారు. ఆ లేడీ ఎనకాల ఇద్దరొస్తారు. ఆ తర్వాత నలుగురు. అలా చుట్టూ ఒక గ్యాంగే ఫార్మ్ అవుద్ది. వీడికి ఏం జేయాలో కూడా అర్థం గాదు. పోనీ వీడేమైనా పెద్ద ఫైటరా అంటే వీడికి అంత సీన్ కూడా లేదు. మరి అలాంటప్పుడు ఎందుకెళ్ళావురా అంటే ఈడికి దూలెక్కువ. అందుకని జెప్పి పెద్ద పోటుగాడు అన్నట్టు ఎళ్ళాడు. తీరా చూస్తే అక్కడ లాక్ అయిపోతాడు. ఆళ్ళేమో ఈడిని కొట్టిన కొట్టుడు కొట్టకుండా కొడతారు. పాపం అనిపిస్తది ఈడిని చూస్తే ఆడికి జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే. వాడు వద్దురా బాబు అంటే ఎళ్లి చేసుకున్నది కాకుండా హెల్ప్ చేసినందుకు రివర్స్‌లో వీడే దెబ్బలు తింటున్నాడు. పాపం ఏం చేయాలో కూడా వీడికి అర్థం కాదు. వాళ్ళు గన్స్ తీసి మరీ ఈయన్ని బెదిరిస్తారు. నీ దగ్గరున్న వాల్యుబుల్ థింగ్స్ అవన్నీ ఇచ్చేయని. ఆడంటాడు ఒరేయ్ బాబు నా దగ్గర అన్నీ పోయినియిరా. వచ్చిన దొంగ కూడా మొత్తాన్ని దొబ్బుకెళ్ళాడు. నేనేం చేయనని చెప్పి వాడంటాడు. సరే ఇంక చేసేదేం లేక వాడిని కొట్టిపడేస్తారు. కొట్టిపడేసిన తర్వాత అసలు ఆడిని ఎలా కొడతారంటే వాడి బాడీలో ఎక్కడ చూసినా పాపం బ్లడ్ వస్తూనే ఉంటుంది. అంత దారుణంగా కొడతారు. ఏకంగా బుల్లెట్ దింపినంత పని చేస్తారు. బట్ దింపరనుకోండి. అయితే వీడు ఆ దెబ్బలు తట్టుకోలేక స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఆ గ్యాంగ్‌స్టర్స్ అనుకుంటూ ఉంటాడు. ఛీ! ఈడి కోసం ప్లాన్ చేసి ఇదంతా చేస్తే ఈడి దగ్గర నుంచి మనకు రూపాయి వచ్చింది లేదు, బొక్క లేదు. కనీసం ఈడిని చంపేసి ఈడి ఆర్గాన్స్ అమ్మేసుకుంటే మనకు డబ్బులైనా వత్తాయి కదా అనుకుంటారు. అలా అనుకుని వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు. వీడేమో ఇక్కడ పడిపోయి ఉంటాడు. పడిపోయి ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళు డిస్కషన్ పెడుతూ ఉంటే సడెన్‌గా ఒక వాయిస్ వినబడుతుంది. చాలా పెద్ద ప్లానే ఏసారు కదరా మీరు. కానీ మీకు అంత సీన్ లేదు అని చెప్పి ఒక డైలాగ్ వస్తది. వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళందరూ వీళ్ళ మనుషులు మాత్రమే ఉన్నారు. అక్కడ ఇంకో మనిషి అంటూ లేడు. అర్జున్ ఏమో పడిపోయి ఉన్నాడు. వాడా మాట్లాడే సీన్‌లో లేడు. పూర్తిగా స్పృహ కోల్పోయి ఉన్నారు. మరి ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళకి అర్థం కాదు. చుట్టుపక్కల చూసుకుంటారు. ఎవడైనా ఉన్నాడేమో అని చెప్పి అంతా చెక్ చేసుకుంటారు. ఏముండదు. ఇంకోసారి మళ్ళీ వినపడుద్ది. అక్కడెక్కడ చూస్తున్నారా కళ్ళు దొబ్బినయా మీకని చెప్పి. ఆళ్ళు ఒక్కసారి స్టన్ అవుతారు. నెక్స్ట్ ప్యానెల్‌లో చూపిస్తూ ఉంటారు. అర్జున్ బాడీ చుట్టూ ఒక బ్లాక్ షాడో ఫార్మ్ అవుతూ ఉంటుంది.
ఒక ఆరా ఫామ్ అవుతూ ఉంటుంది. అది వీళ్ళు చూడలేకపోతారు. కానీ సెన్స్ చేయగలుగుతారు. మనిషికి సిక్స్త్ సెన్స్ అంటారు కదా! డేంజర్‌ని సెన్స్ చేసేలాగా. అలా వీళ్ళు సెన్స్ చేయగలుగుతారు. వీడు పడిపోయి ఉన్నాడు. కానీ వీడిని చూస్తే మనకెందుకు భయమేస్తుంది? వీడు కనీసం వేలు కూడా కదిపే పొజిషన్‌లో లేడు కదా! అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సరే ముందు ఈయన్ని లేపేయండి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా! అని చెప్పి ఆ గ్యాంగ్‌లో ఒక మెంబర్ అంటారు. సరే అదే చేద్దాం అని చెప్పి ఒకడు అలాగే వాడి చేతిలో ఉన్న గన్ తీసి అక్కడ పడిపోయి ఉన్న అర్జున్ మీదకి ఎయిమ్ చేసి షూట్ చేస్తాడు. వీడు షూట్ చేసిన తర్వాత ఆళ్ళనుకుంటారు చచ్చిపోయాడు అనుకుంటారు. బట్ ఈళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు బుల్లెట్ షూట్ చేశారు. ఆ బుల్లెట్ వాడికి తగిలింది అనుకుంటున్నారు. బట్ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ బుల్లెట్ వాడికి దగ్గరికెళ్ళిన తర్వాత అనుకోకుండా అక్కడ ఒక వాయిడ్ ఫార్మ్ అయ్యి బుల్లెట్ ఎక్కడికో మాయమైపోద్ది. వీళ్ళు అంత ఇదిగా దాన్ని అబ్జర్వ్ చేయరు. వీడి బాడీకి తగిలింది కదా అని చెప్పి వీళ్ళెళ్ళిపోతారు. వీళ్ళెళ్ళిపోయిన తర్వాత ఆళ్ళు అనుకోకుండా ఆడు చచ్చిపోయాడు కదా అని వెనక్కి తిరిగి చూస్తే ఆడి బాడీ ఆటోమేటిక్‌గా గాల్లో లిఫ్ట్ అవ్వడం మొదలవుద్ది. వాడి చుట్టూ ఒక బ్లాక్ ఆరా ఫార్మ్ అవుతూ ఉంటది. వాళ్ళకి అర్థం కాదు. అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏంటి? ఇదంతా ఏం జరుగుతుంది అనుకునే లోపు అర్జున్ బాడీ ఆటోమేటిక్‌గా వచ్చి ఆళ్ళలో ఒకడి తలకాయ తీసేస్తది. ఆ అర్జున్ కళ్ళు మూసుకునే ఉంటాడు. వాడు స్పృహలో ఉండడు. కానీ వాడి బాడీ మాత్రం ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇదేదో 'స్పైడర్ మ్యాన్ స్పైడీ సెన్స్‌లో' ఉంది గదా! నాకు అలాగే అనిపించింది చదివిన తర్వాత. అయితే అలా జరిగిన తర్వాత వీళ్ళందరూ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇప్పుడు దాకా దెబ్బలు తిన్నవోడు బాడీలో బుల్లెట్లు కూడా ఉన్నాయి. వీడేంటి ఇలా ఉన్నాడు? కనీసం వీడు స్పృహలో కూడా ఉన్నట్టు కనిపించట్లేదు కదా! అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నంటోనే మనోడు అందరి తలకాయలు ఏదో పుచ్చకాయలు లేపినట్టు లేపుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ కనీసం దగ్గర కనీసం ఒక 10-20, 30 మందైనా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అటాక్ చేద్దామని చూస్తూ ఉంటారు. అందరిని వీడు పడగొట్టేస్తూ ఉంటాడు. వితిన్ సెకండ్స్‌లో, మినిట్స్ కూడా కాదు. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళందరిని పడగొట్టేస్తాడు. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకు చూపిస్తాడు. అర్జున్ బాడీ చుట్టూ ఏదో బ్లాక్ ఆరా లాంటిది ఫుల్‌గా ఫార్మ్ అయిపోయి ఉంటుంది. అర్జున్ ఏమో కళ్ళు మూసుకునే ఉంటాడు. కానీ వాడి బాడీ ఆటోమేటిక్‌గా రిఫ్లెక్సెస్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఎన్ని అటాక్స్ చేసినా తప్పించుకుంటాడు. వీళ్ళు ఎన్ని బుల్లెట్స్ కాల్చినా వాటి నుంచి లైట్ స్పీడ్‌తో తప్పించుకుంటాడు. వీళ్ళకి అర్థం కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పటిదాకా మన చేతిలో దెబ్బలు తిన్నవోడు, మనం కాల్చినోడు వీడేనా? అని ఆ గ్యాంగ్‌స్టర్స్ అందరూ షాక్ అవుతారు. వాళ్ళు షాక్ అవుతూనే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అర్జున్ వెంటనే అంటే ఆఫ్‌కోర్స్ ఇది ఆడి బాడీ అనుకోండి. వాడు ఒకడి తలకాయ పట్టుకొని ఏకంగా రోడ్డుకేసి కొడితే ఆ తలకాయ పగిలిపోయి బ్లడ్ ఫుల్‌గా వస్తది. అసలు ఏకంగా ఎలా కొడతాడంటే అసలా వాడి హెడ్ అనేది వీడి ఫిస్ట్‌లో అలాంగా ఒక స్పాంజ్ బాల్ లాగా అయిపోతుందనమాట. అంటే అసల వాడు పట్టుకున్న తలకాయ ఏం ఉండదు ఇంకక్కడ. పూర్తిగా బర్స్ట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు భయంతో పరిగెడుతూ ఉంటారు. చేతిలో గన్ ఉన్నవాళ్ళు గన్స్‌తో కాలుస్తారు. కత్తులు ఉన్నవాళ్ళు కత్తితో అటాక్ చేస్తారు. ఏ వెపన్స్ ఉంటే ఆ వెపన్స్‌తో వీడిని అటాక్ చేస్తూ ఉంటారు. కానీ వీడి మీద చిన్న గీత కూడా పడదు. అందరిని చాలా ఈజీగా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళకి అర్థం కాదు. తర్వాత ఒక వాయిస్ వినబడుతూ ఉంటుంది. ఇప్పటిదాకా వీడిని చంపేసామని చెప్పి మీరు చాలా అనుకున్నారు. కానీ వీడిని చంపాల్సింది మీరు కాదు. నేను. మీరు వీడిని చంపే అవకాశం నేను మీకెందుకు ఇస్తాను? అలా మీరు చేస్తే నేనెందుకు ఊరుకుంటాను? అని చెప్పి డైలాగ్స్ వినబడతాయి. గ్యాంగ్‌స్టర్స్ అందరికీ అర్థం కాదు. ఇక్కడేమో వీడి బాడీ మూవ్ అవుతుంది. కానీ వీడేమో స్ప్రోలో లేడు. కానీ డైలాగ్స్ ఎక్కడి నుంచో వినబడుతున్నాయి. గ్యాంగ్‌స్టర్స్ అందరూ ఒక్కసారిగా ఆల్రెడీ భయంలో ఉన్నారు. ఆ భయం ఇంకా పదింతలు అవుద్ది. ఎక్కడో వినిపించిన మనిషి నుంచి వాయిస్ వినబడతా ఉంది. స్ప్రోలో లేనోడేమో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఏం జరుగుతుందా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుంటానే ఉంటారు. ఈలోపు మనోడు అందరినీ స్మూత్‌గా ఉల్లిపాయలు కట్ చేసినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవ్వరూ మిగలరు. చివరికి ఆ రోడ్డంతా, ఆ స్ట్రీట్ అంతా ఒక ఫ్రీకింగ్ బ్లడ్ బాత్‌లా ఉంటది పరిస్థితి. చివరికి ఏమవుద్ది? ఇక వీడు అందరిని లేపేసిన తర్వాత ఇక చూస్తాడు. ఈ విషయం ఏమో అర్జున్‌కి తెలీదు. వీడి లోపల ఇంకొక మనిషి ఉన్నాడో తెలీదు. లేకపోతే అది వేరో పవరో తెలీదు. ఏంటనేది మనకి నెక్స్ట్ చాప్టర్ వరకు మనకు కూడా తెలీదు. మరి వీడికి ఇంత పవర్ ఉన్నప్పుడు వీడు అందరిని చూసి ఎందుకు భయపడుతున్నాడో తెలీదు. లేకపోతే అసలు ఇప్పుడు వీడిని కాపాడింది మనిషా? లేక విలనా? లేకపోతే వీడి ఇంకో క్యారెక్టరా? అనేది మనం నెక్స్ట్ చాప్టర్ వరకు చూడాలి. ఇప్పుడు ఏం జరుగుద్దంటే వీళ్ళందరిని చంపేసిన తర్వాత వాడు ఇంకో పక్కకు చూస్తాడు. అంటే అర్జున్ బాడీ ఇంకో పక్కకు చూస్తే అక్కడ రోప్ ఆటోమేటిక్‌గా లిఫ్ట్ అయ్యి అర్జున్‌ని కట్టేస్తది. వీడు అలానే వెళ్ళిపోయి అక్కడున్న గోడౌన్‌లో పడిపోతాడు. గోడౌన్‌లో పడిపోయిన తర్వాత మళ్ళీ ప్యానెల్ మనకి రోడ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ రోడ్ మీదకి షిఫ్ట్ అయితే అందరి బాడీసు
కొన్ని బాడీస్ ఏమో యాష్ లాగా మారిపోయి, అంటే యాష్గా కూడా కాదు, ఎయిర్లో కలిసిపోతున్నాయి ఏకంగా. ఎయిర్ లాగా ఆ బాడీస్ కలిసిపోతుంది. అసలు ఎలా ఉంటుందంటే అక్కడ కనీసం పోలీసులు ఎత్తినా కదా సరే ఎవిడెన్స్ కనపడదు, అంత నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది. కొన్ని బాడీస్ ఏమో ఏకంగా రోడ్డు ఏదో మాన్స్టర్ తినేసినట్టు ఆ బాడీస్ని తినేస్తూ ఉంటుంది. ఎవరైనా చూద్దామంటే ఇక్కడ ఎవడో లేడు, అందరూ చచ్చిపోయి ఉన్నారు. చదువుతున్న నాకే అర్థం కాలేదు, అది వేరే విషయం. నెక్స్ట్ చాప్టర్ చదివి వచ్చేంత వరకు నేను కూడా చేసేది ఏం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప. ఈ చాప్టర్ వరకు అయితే ఇది జరిగింది. మరి అర్జున్ అంత పవర్ఫుల్గా ఉంటే వాళ్ళందరి చేత ఎందుకు దెబ్బలు తిన్నాడో, ఎవరి కోసం భయపడుతున్నాడో, అసలు ఈయన కాపాడింది ఎవరో, ఇదంతా ఏమీ తెలియదు. ఇదంతా తెలియాలంటే నెక్స్ట్ చాప్టర్ వరకు మనం వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేం. సరే గైస్, నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. మన నెక్స్ట్ చాప్టర్లో ఇంకేమేమి ఉంటాయో తెలియదు కదా, చూద్దాం. ఓకే, బాయ్ గైస్. నెక్స్ట్ చాప్టర్ కూడా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మేము మా టీం అంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా స్టోరీస్ రాసేవాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ దగ్గర ఏదన్నా స్టోరీస్ కానీ ఏదైనా ఉంటే నేను తీసుకుని వాటిని మీకు కావాలంటే వీడియో చేస్తాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం అయితే పెద్ద టీం ఏం కాదు మేము, బట్ వీ హ్యావ్ సమ్ ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ యూ. యూ హ్యావ్ ఎనీ స్టోరీస్, యూ కెన్ కాంటాక్ట్ అస్. బాయ్.